హాయ్ అండి. ఈరోజు రెసిపీ హైదరాబాదీ హరియాలీ చికెన్ ఆర్ హైదరాబాదీ గ్రీన్ చికెన్. దీనికి మనకు కావాల్సింది 1/2 kg చికెన్, 1/2 కప్ కర్డ్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక గ్రీన్ చిల్లీ, చెక్క లవంగా బే లీఫ్, 1/2 లెమన్, కొంచెం ఇలాచీ పౌడర్. నేను ఇలాచీ పౌడర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి, స్టోరేజ్ చేసుకుంటా. కారం, మసాలా పొడి అండ్ పెప్పర్, పసుపు. ఇది జస్ట్ మ్యారినేషన్ కోసం అండి. మీకు సాల్ట్ ఎంత కావాలో దాది కూడా యాడ్ చేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి, కలుపుకోవాలి. యాక్చువల్లీ దీనికి జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్ కూడా అవసరం, కానీ మా అత్తగారు చేసిన మసాలా పౌడర్లో అది కూడా ఉంటుంది కాబట్టి నేను స్పెసిఫిక్గా యాడ్ చేయలేదండి. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటాము. తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకొని నేనైతే ఫ్రీజర్లో పెట్టుకున్నానండి ముందు రోజు. నెక్స్ట్ డే వండుకున్నాను. ఇది ఇప్పుడు గ్రైండింగ్ కోసం ఆనియన్, క్యాషు, ఆల్మండ్స్ నేను ఫ్రై చేసుకున్నానండి. సీడ్స్ తీసేసాను గ్రీన్ చిల్లీకి, పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిల్కి ఒక 2 టీ స్పూన్స్ నేను గీ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసింది ముందు 2 సార్లు రెసిపీలో ఉంది కాబట్టి నేను మళ్ళీ చేయలేదు. ఇదిగోండి, ఇప్పుడు నేను ఫ్రీజర్లోంచి చికెన్ 1 hour ముందు తీసి బయట పెట్టుకున్నానండి. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. చికెన్ మగ్గే వరకు మనము వండుకోవాలి. నేను కుక్కర్లోనే చేసేస్తున్నానండి, ఎందుకంటే ఫాస్ట్ రెసిపీలో ఇదొకటి. అసలు మనం ఇంగ్రీడియంట్స్ చూసి చాలా ఉన్నాయి అనుకుంటాం కానీ తొందరగా అయిపోతుంది. ఇదిగోండి మనం చేసి పెట్టుకున్న పేస్ట్. ఇప్పుడు చికెన్ మగ్గిన తర్వాత ఈ పేస్ట్ అందులో యాడ్ చేసుకొని మనం బాగా కలుపుకోవాలండి. ఇది యాక్చువల్లీ చాలా తొందరగా అయిపోతుంది, ఎందుకంటే చికెన్ మ్యారినేషన్ అండ్ పేస్ట్ అంతే, కలిపి కుక్కర్లో వేసేసి వండేయడమే, చాలా ఈజీ ఉంటుంది. మీకు ఒకవేళ పులుసులాగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలండి. లేదు గ్రేవీలాగా కావాలంటే నేనైతే 1 గ్లాస్ వేసాను చికెన్ మగ్గాక. చూసారా చికెన్ ఎంత బాగా మగ్గిపోయిందో. నేను జస్ట్ 1 గ్లాస్ వాటర్ వేసాను. అదే మీకు పులుసులాగా కావాలంటే ఒక 2 గ్లాసెస్ వేసుకోండి. ఇంకా నేను కుక్కర్ క్లోజ్ చేసేసి బాగా 3 విజిల్స్ పెట్టానండి. చూసారా ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను. చికెన్ ఉడికిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో, అసలు కలర్ అయితే సూపర్ అండి. మా పాప ఎప్పటి నుంచో అడుగుతుంది, అమ్మ గ్రీన్ చికెన్ అని. ఫైనల్లీ చేసాను తనకి. ఇదిగోండి బాగా మిక్స్ చేసుకొని అసలు కింద ఏం అడుగంటకుండా బాగా కలుపుకుంటున్నానండి. ఇది ఇంకొంచెం మనం కొత్తలాడాక మగ్గుతుంది కదా, అప్పుడు కలర్ కూడా బాగా వస్తుంది. ఇది ఫస్ట్లో గ్రీన్ ఉంది కానీ స్లోగా మళ్ళీ కొంచెం రెడ్డిష్కి వచ్చేసిందండి. ఇదిగోండి కుక్కర్ కట్టేశాక ఒక 5 minutes ఆగాక ఇలా ఉంది. అసలు చాలా బాగుందండి టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మాత్రం డెఫినెట్గా నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ నా రెసిపీ ట్రై చేశారని. ఇదిగోండి రెడీ టు ఈట్ పెట్టేశాను మా పాపకి. ఐ హోప్ యూ లైక్ మై వీడియో అండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.